ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూసి మనం కనుక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఇప్పుడు అందరూ లాస్ అవుతారు. ఎందుకంటే మనకు కరోనా 3 వేరియంట్ 3 అనేది వస్తుంది. ఇది 1, 2 కంటే ఎక్కువగానే ఉంటుందని అనిపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా అయితే తణుకులో ఒక కరోనా కేసు అనేది వచ్చింది. ఒక ముసలాడికి వచ్చింది. ఆవిడేంటంటే తీర్థయాత్రకి వెళ్ళి వచ్చిందంట. సో కరోనా అనేది వచ్చింది. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు ఆవిడ. సో తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడైతే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం చూసి పెట్టుకోవాలండి. లేకపోతే కొంచెం ఈ కరోనా దెబ్బకి మళ్ళీ లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఈ కరోనా అనేది మనకి జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందండి. జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది ఖచ్చితంగా తీసేద్దాం అన్నట్టు లేదు. ఎందుకంటే కరోనా 3 వస్తుంది, దాని తర్వాత 4 కూడా రావచ్చు, చెప్పలేం. ఇది కాకపోతే ఇంక వేరే వైరస్ అనేది రావచ్చు. ఎందుకంటే మనకి ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూషన్ అయిపోతుంది. ఎక్కడికక్కడ అన్నీ స్పాయిల్ చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఈ వైరస్లు ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఇటు పక్క వర్షాలు వస్తున్నాయి బాగా. ఏపీలో వర్షాలు బాగా వస్తున్నాయి. జ్వరాలు, దగ్గులు ఇవన్నీ వస్తున్నాయి. ఈ ఫ్లూ అనేది నిజంగా కరోనా ఫ్లూ లేకపోతే మామూలుగా జ్వరాలు వర్షం వల్ల వచ్చిన ఫ్లూ తెలియట్లేదు. సో అందుకని జనం అనేది కొంచెం చూసుకోవాలండి. ఈ కరోనా 3 వేరియంట్ అనేది కొంచెం డేంజర్ అనే చెప్పాలి. ఇలా మరిన్ని వీడియోల కోసం నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.